కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుందా? 2020లో ఎలాంటి పరిస్థితి నెలకొనిందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది అంటూ కూడా వార్తల్లో వస్తున్నప్పటికీ మరి ప్రజలు ఎందుకని అప్రమత్తం అవ్వట్లేదు? ఇప్పుడు ఉంటున్న మరణానికి కేవలం ప్రజలే కారణమా? లేకపోతే కోవిడా అనే ఇలా ఎన్నో విషయాలకి సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. చూడొచ్చు మళ్ళీ అంటే మనం 6 నెలలకు ఒకసారి ఇలా అవేర్నెస్ పెంచడానికి ఎన్నో వీడియోలు చేస్తున్నాం. కానీ ప్రజలు మాత్రం అసలు ఎటువంటి స్పందన లేకుండా పరిస్థితి. అంటే 2020లో ఎలాంటి పరిస్థితి నెలకొనిందో అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ప్రజలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా అసలు పట్టించుకోని పరిస్థితి. అసలు ఎందుకంటారు ముఖ్యంగా? అది మీరు అన్నది చాలా వాస్తవం అండి. 2020, 2021లో విలయతాండవం చూసాం మనం. కోవిడ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 పరిణామాలు మనం చూసాం ఒక వైద్యుల్లాగా. ఒకటి, కోవిడ్ మరణాలు పెరగడం జరిగింది. రెండోది, కోవిడ్ మరణాలు లేకుండా ఎవరైతే ఉన్నారో అంటే ఇబ్బందులు మరణం వరకు పోకుండా చక్కగా అదృష్టంగా బయటపడ్డారో వాళ్ళల్లో లాంగ్ కోవిడ్ అనేది చూసాం. అంటే లాంగ్ కోవిడ్ అంటే ఏమిటి? కోవిడ్ ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత తన విషాన్ని శరీరంలో వదిలిపెడుతుంది. అంటే కోవిడ్ వైరస్ ఒక్కసారి సోకితే స్పైక్ ప్రోటీన్ అనే విషం బాడీలో ఉండిపోతుంది. ఈ స్పైక్ ప్రోటీన్ వల్లనే అన్ని అనర్థాలు. చాలామంది నా దగ్గర కూడా వచ్చి అంటారు, కోవిడ్ ఏముందండి, నేను 2 రోజుల్లో కోలుకున్నా, 3 రోజుల్లో కోలుకున్నా అని. వాస్తవంగా కోలుకోవచ్చు కాక, కానీ మీరు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తే, పాము కాటేసిన తర్వాత పాము అక్కడే ఉండదు, వెళ్ళిపోతుంది. అంతేనా? భయపడకుండా వెళ్ళిపోవచ్చా మనం? కాదు. పాము కాటేసింది అంటే అది అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఆ విషయం లోపల పోయింది అని అర్థం. అలాగే ఒక్కసారి కోవిడ్ ఇన్ఫెక్షన్ కనుక సోకినట్టయితే మీ స్పైక్ ప్రోటీన్ లెవెల్స్ లోపల ఏదైతే వెళ్ళాయో అవి గుండె మీద కానీ, మూత్రపిండాల మీద కానీ, మెదడు మీద కానీ, కాలేయం మీద కానీ, లేదంటే ఊపిరితిత్తుల్లో లాస్ట్ టైం మనం చూసాం, ఊపిరితిత్తుల్లో ఐసీయూలో పడుకొని క్రిటికల్ కేర్లో ట్రీట్మెంట్ తీసుకొని నానా కష్టాలు పడి బతికిన వారు ఉన్నారు, పోయిన వారు ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే డెవలప్ అవుతాయి. కాకపోతే ఇంకొకటి డేంజర్ ఏంటంటే, ఎప్పుడైతే కొత్త మ్యూటేషన్ వస్తుందో, ఇప్పుడు కొత్త మ్యూటేషన్ అని చెప్తున్నాం, 1.8.1 అంటున్నాం. ఈ కొత్త మ్యూటేషన్ వచ్చిందని అంటే దాని అర్థం కొత్త వేరియంట్ వచ్చిందని అర్థం. అంటే కార్లు కొనేటప్పుడు ఇది పాత మోడల్ కార్, కొత్త మోడల్ కార్ అని మనం ఎలా అయితే చెప్పుకుంటామో, వైరస్ కూడా కొత్త వేరియంట్స్తో వస్తుంది. ఎందుకు వస్తుంది? కొత్త ఫీచర్స్తో వస్తుంది. అంటే వ్యాధి నిరోధక శక్తిని ఎస్కేప్ అయ్యే విధంగా, ఖచ్చితంగా బాడీలో ఎంటర్ అయ్యే విధంగా దాని ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వైరస్లో. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాప్తి ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడున్న వేరియంట్లో కూడా ఈ 2 ఉన్నాయి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఇప్పుడే చెప్తుంటారు, ఇలాగే మాట్లాడుతుంటారు, చాలామంది అనుకుంటుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, పాము కాటేసిన తర్వాత పర్లేదని మనం ఎట్లాగైతే అనుకోమో, ఒక్కసారి కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకితే మీరు 1 రోజులో బయటపడ్డా, 4 రోజుల్లో బయటపడ్డా ఆ స్పైక్ ప్రోటీన్, ఆ విషం లోపల ఉండిపోతుంది. దాని ద్వారా చాలా అనర్థాలు జరుగుతాయనే మాట ప్రపంచ స్థాయిలో ప్రూవ్ అయిన విషయం. అంటే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మీరు చెప్పినట్టుగా ఎవరికైతే కోవిడ్ ముందుగా వ్యాపించి అంటే వాళ్ళు మళ్ళీ బయటపడ్డారో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వస్తుంది తప్ప మామూలు వాళ్ళకి రావట్లేదు అంటూ కూడా ప్రజలందరూ కూడా అదొక ధీమాలో ఉన్నారు అనుకోవచ్చా? లేదమ్మా, ఇది మీరు అడిగిన దానికి మళ్ళీ సూటిగా సమాధానం చెప్తే ఇది అవాస్తవం. కోవిడ్ ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో, లేదంటే ఇంతకుముందు కరోనా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళలో కోవిడ్ రాదు అనేది పచ్చి అబద్ధం. ఎందుకనంటే కోవిడ్ వైరస్ ఎవరి బాడీలో వ్యాప్తి చెందాలని చూస్తుంది? నెంబర్ 1, ఎవరి బాడీలో అయితే వైటమిన్ D3 తక్కువ ఉంటుందో, ఎవరి బాడీలో అయితే జింక్ లెవెల్ తక్కువ ఉంటుందో, ఎవరి బాడీలో అయితే మెగ్నీషియం లెవెల్స్ తక్కువ ఉంటాయో, వైటమిన్ C లెవెల్స్ తక్కువ ఉంటాయి, ఈ 4 వైటమిన్స్ ఎవరి శరీరంలో అయితే తక్కువ ఉంటాయో వాళ్ళే కావాలి కోవిడ్కి. వాళ్ళలోనే వస్తుంది, వాళ్ళలోనే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది, మల్టిప్లై అవుతుంది. అంటే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే ఈ 4 వైటమిన్స్ చెక్ చేసుకొని ఉండాలి. 70% జనాభా రోడ్డు మీద పోతూ ఆపి 100 మందికి కనుక మనం చెక్ చేస్తే 70% జనాభాకి ఈ వాల్యూస్ నేను ఏదైతే చెప్పానో చాలా లోగా ఉన్నాయి. అంటే దాని అర్థం 60 to 70% పీపుల్కి వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అంటే మనం 2020లో చూసుకుంటే ఎండాకాలంలో ఈ కోవిడ్ అనేది ముందుగా ప్రవేశించడం జరిగింది మన దేశంలోకి, మన రాష్ట్రంలోకి. మరి ఇప్పుడు వర్షాకాలం అంటే ఇప్పుడు కోవిడ్కి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో, వర్షంలో తడిచినా లేకపోతే ఆ వాతావరణం పడకపోయినా అవే లక్షణాలు అనేవి వస్తున్నాయి. మరి ఇప్పుడు కోవిడ్ అనేది త్వరగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇప్పుడు గణతంత్ర దినోత్సవం అంటే ఈరోజు రావాలి, స్వతంత్ర దినోత్సవం అంటే ఈరోజే రావాలి అని మనం ఏదైతే పుస్తకాల్లో రాసుకుంటామో అలా కోవిడ్కి రూల్ ఉండదండి. ఎందుకనంటే ఇంతకుముందు మీరు అన్నది వాస్తవం, సమ్మర్లో పెట్టరేగుతునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారి సమ్మర్లోనే రావాలని లేదు, అది మ్యూటేషన్స్ జరుగుతుంది. నేను చెప్పాను ఇంతకుముందు, అది కొత్త వేరియంట్గా వస్తుంది. ఈ వేరియంట్ ఎందుకు వస్తుంది? ఎవరైతే అశ్రద్ధ చేసి ఉంటారో, ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటారో, ఎవరిలో అయితే ఇమ్యూనోసప్రెసెంట్ ఉంటుందో వారి శరీరంలో అది పోయిన తర్వాత అది స్లీపర్ సెల్స్ లాగా మారి సంవత్సరాల కొద్దీ అక్కడ ఉండి కొత్త వేరియంట్గా మారి రూపాంతరం చెంది మళ్ళీ మ్యూటేషన్ అయ్యి బయటికి వస్తుంది. అది బయటికి వచ్చింది అని అంటే అప్రమత్తంగా ఎక్కువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. అది బయటికి వచ్చాక ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటారు? కేవలం కోవిడ్ లానే ఉంటుందా లేకపోతే ఇంకేమైనా లక్షణాలు? లక్షణాలకు వచ్చేసరికి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయండి. మ్యూటేషన్లో జరిగి దానికి లక్షణాలు ఏముంటాయంటే ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుందని ఇంతకుముందు చెప్పాం. ఒక్కసారి వ్యాప్తి చెందితే వ్యాధి నిరోధక శక్తిని అది మాస్క్ చేసి వెళ్ళిపోతుంది అని ఇంతకుముందు చెప్పాం. బ్రహ్మాస్ మిసైల్ భారతదేశం నుంచి పాకిస్తాన్ మీద వేస్తే రేడార్లో దొరకలేదు బ్రహ్మాస్ అన్నారు. అలా వైరస్ వ్యాప్తి చెందుతుంది. సో సిమ్టమ్స్ ఒకటే ఉంటాయి, జ్వరం రావడము, గొంతులో కరకర అనిపించడము, ఒళ్ళు నొప్పులు రావడము, టెంపరేచర్ కంట్రోల్ కాకపోవడము, కొద్దిగా లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో కోవిడ్ లేదు అని అంటే మనం సరిగ్గా చూడట్లేదు అని అర్థం. కోవిడ్ లేదు అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ లేదని అది ఎక్కడికి పోదు, మన దగ్గరే ఉంది. ఇంతకుముందు కూడా మన దగ్గరే ఉంది. మీరు 2020 నుంచి ఒకటే మాట చెప్తున్నారు, అంటే కోవిడ్ వెళ్ళిపోదు, మనతో పాటే సహజీవనం చేస్తుంది అని ఎప్పుడైతే మీరు చెప్పారో ఇప్పుడు అదే విధంగా జరుగుతుందని చెప్పొచ్చు. అదే అవునండి. వెన్ వి 3 years బ్యాక్ 4 years బ్యాక్ మనం ఇదే టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు యాజ్ అన్ ఇమ్యూనాలజిస్ట్గా, ఒక ఎలర్జిస్ట్గా దీన్ని నేను చాలా క్షుణ్ణంగా చదివినప్పుడు ఇది వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఇట్స్ ఎ సింథటిక్ వైరస్. ఇది వచ్చిందే కొన్ని వ్యాధి నిరోధక శక్తిని సర్వనాశనం చేసి వ్యాధి పెట్టరేగించేసి మనిషిని క్షీణింపజేయడానికి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్ళాం. కానీ అది ఏం చేస్తుందని మనం మాట్లాడుకున్నప్పుడు ఒక్కసారి అది పోయింది అని అంటే దాని అర్థం మళ్ళీ కొత్త మ్యూటేషన్తో వస్తుంది అని అర్థం. అదే జరిగింది ఇప్పుడు. సో ఎంతవరకు ఈ మ్యూటేషన్ ఎఫెక్ట్ ఉంటుంది? మనం చెప్పారు 24 గంటల్లో దాదాపు 7 మంది 8 మంది చనిపోయినారు అని. దట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. మన ఇంట్లో శోకం లేదని చెప్పి ఎక్కడ ఏమి ఇబ్బంది లేదని మనం అనుకోకూడదు. ఆ వరద నీరు మన ఇంటి వరకు వచ్చేంత వరకు మనం ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది బుద్ధున్నవాడు చేయవలసిన పని. సో ఖచ్చితంగా నేను ప్రిపేర్డ్నెస్ గురించి చెప్పారు. కోవిడ్ ప్రిపేర్డ్నెస్ అంటే ఏమిటి? ప్రతిసారి ముఖ్యమంత్రి గారు చెప్పరు జాగ్రత్తగా ఉండాలని, ప్రతిసారి ప్రధానమంత్రి గారు చెప్పరు జాగ్రత్తగా ఉండాలని. ఒక సగటు భారతీయుడు తన పెళ్ళాం బిడ్డల్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళది ఉంటుంది. సో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళది వైటమిన్ D3 ఎలా ఉంది, జింక్ ఎలా ఉంది, కాల్షియం ఎలా ఉంది, మెగ్నీషియం ఎలా ఉంది, వైటమిన్ C ఎలా ఉంది చెక్ చేయించుకోవాలి ఇమ్మీడియట్గా. అసలు గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం పెట్టి ఆశా వర్కర్స్తో పెట్టించి కోవిడ్ ఉందా లేదా కాదు, అసలు ఈ వైటమిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి భారతదేశంలో చూస్తే ఇది ఒక ప్రోగ్రామ్గా చేస్తే ఖచ్చితంగా మనం దీన్ని ఎదుర్కోవచ్చు. దెబ్బ పడకుండా మనం అందరం సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇందాక చెప్పడం జరిగింది మీ దగ్గర కూడా కోవిడ్ పేషెంట్స్ వస్తున్నారు అనేది. మరి వాళ్ళు అంటే మొదటిగా అంటున్న ప్రశ్న ఏంటండి? సేమ్ అండి. వాళ్ళు మేము యాజిత్రోమైసిన్ వేసుకున్నాము, డోలో వాడాము, టెంపరేచర్ తగ్గలేదు, గొంతులో గిరగర ఉంటుంది, కరక్కాయ తీసుకున్నాము. కరక్కాయ తీసుకోవడంలో తప్పేం లేదు, డెఫినెట్గా మేము కూడా దాన్ని రెస్పెక్ట్ చేస్తాం హెర్బల్ మెడిసిన్స్గా. కానీ అది వైరస్తో యుద్ధం చేస్తున్నాం కదా. ఇప్పుడు సింహం వచ్చింది, పక్కన కట్టు ఉంది, నేను కట్టె తిప్పానంటే ఎట్లా? నువ్వు చేయాల్సింది చేయాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. వైరస్ వచ్చినప్పుడు 1 dayలో తగ్గకపోతే, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా 1 dayలో తగ్గకపోతే ఎస్ ఏదో మార్పు ఉంది అని వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాస్క్ వేసుకోవడం మంచిది. అలా కాకుండా ఇంట్లోనే ఉన్నారనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళకి, వైఫ్కి, చిల్డ్రన్కి సోకే అవకాశం ఉంటుంది. అది ఇంకా డేంజరస్. అది ఇప్పుడు దాకా మీ దగ్గర ఎంతమంది వచ్చారండి? అంటే కోవిడ్ బారిన పడ్డ పేషెంట్స్ ఎంతమంది వచ్చారు? నేను ఇన్వెస్టిగేట్ చేయించాను. నా దగ్గర కన్సల్ట్ అయిన వాళ్ళు దాదాపు 3 నుంచి 4 కేసెస్ దాకా వచ్చాయి. ఇన్వెస్టిగేట్ చేశారు, ఆ CT వాల్యూ చూశారు, కంగారు పడుతున్నారు, కోలుకుంటున్నారు, అనుమానం ఏం లేదు, చక్కగా కోలుకుంటున్నారు. దీంట్లో ఎలా ఉంటుందంటే కోవిడ్లో ఎంత తొందరగా నువ్వు వైద్య చికిత్స తీసుకుంటావో అంత చక్కగా కోలుకుంటావు. అంటే పాము కాటు వేసిన తర్వాత నాకేం పర్లేదని అనుకుంటే ఆ విషయం పైకి శరీరంలో మొత్తం వ్యాప్తి చెందకుండా కాపాడుకోవాలి కదా. అలా నాకేం పర్లేదని అంటే ఎలా? గంట తర్వాత పడిపోవచ్చు. సేమ్ టు సేమ్ ఒక
స్నేక్, ఒక పాము విషం ఎట్లాగైతే కక్కుతుందో మానవ శరీరంలో కాటేసిన తర్వాత వైరస్ కూడా అలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తారో లక్షణాలు వచ్చినప్పుడు, సిమ్టమ్స్ వచ్చినప్పుడు వారు తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంటే సార్ మామూలుగా చూసుకుంటే ఎప్పుడైతే కోవిడ్ వ్యాపించిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కోవిడ్ వచ్చిన తర్వాత ఆ మెడిసిన్స్ పనిచేయట్లేదు అంటూ కూడా కొంతమంది బయట చెప్తున్న పరిస్థితి. దీని గురించి మీ సమాధానం? ఇక్కడ ఎలా ఉంటుందంటే వాస్తవంగా చెప్పాలంటే కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు ఇది మందు అని ఎక్కడా లేదండి. సి రీపర్పస్ డ్రగ్స్ అని అంటాం, అంటే వేరే వాటికి వాడేది దీనికి కూడా వాడుకోవచ్చు. అయితే ఒక మెడికల్ అడ్వైస్ తీసుకోకుండా సొంత వైద్యంతో ఎవరైతే తీసుకుంటారో అది దెబ్బపడే అవకాశం ఉంటుంది. అది ఒక కోర్స్గా వాడాలి, అది వైద్యులు చెప్తారు, స్పెషలిస్ట్ చెప్తారు. ఒక 5 రోజులండి 10 రోజులండి అని చెప్తారు. 2 రోజులు వాడి నాకు బాగానే ఉంది కదా అని చెప్పి ఆపేశారనుకోండి, 10 రోజులు కాగానే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైరల్ లోడ్ అనేది ఉంటుందండి, వైరల్ టాక్సిమిక్ చేంజెస్ అనేవి ఉంటాయి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు వైరస్ వచ్చిన తర్వాత జ్వరం తగ్గిపోయింది నేను బాగానే ఉన్నానని అనుకోవద్దు. 4-5 రోజులు చక్కగా అబ్జర్వేషన్లో ఉండాలి, పోషకాహారం తినాలి, మంచి ఫ్రూట్ జ్యూసులు తాగాలి. సింపుల్ విషయం, కంగారు పడాల్సింది ఎవరు కంగారు పడాలి? ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వాళ్ళకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో చూసుకుంటే ఇంట్లో ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తే కానీ గడవని రోజులు అని చెప్పొచ్చు. మరి అలాంటప్పుడు ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటుంది, బయట ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో తెలీదు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే? నేను అదే చెప్తున్నాను, వైరస్ రాకుండా మనం ఏమి చేయాలో ఫస్ట్ మనం కోవిడ్ ప్రిపేర్నెస్ అని అన్నాం. ప్రధానమంత్రి గారు కోవిడ్ ప్రిపేర్నెస్ అంటే అనౌన్స్మెంట్ చేయడం, ముఖ్యమంత్రి గారు కోవిడ్ ప్రిపేర్నెస్ అంటే కిట్లు దొరుకుతున్నాయిలా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అందాయా లేదా చూడటం. మరి ఇంటి పెద్దగా కోవిడ్ ప్రిపేర్నెస్ అంటే నీ బాధ్యత ఏమిటి? కోవిడ్ ప్రిపేర్నెస్ అంటే పోషకాహారం దొరుకుతుందా లేదా, వైటమిన్ లెవెల్స్ చక్కగా ఉన్నాయా లేదా, బయటికి వెళ్ళినప్పుడు క్రౌడ్కి వెళ్ళినప్పుడు థియేటర్స్కి వెళ్ళినప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకుంటున్నామా లేదా, ఇది ఒక కుటుంబ పెద్దగా చెప్పాలి. ఇది ఎవరైతే చేస్తారో ఆ కుటుంబం చక్కగా కాపాడబడుతుంది. మనం ఎంత అవేర్నెస్ చేస్తున్నా కూడా ప్రజలు మాత్రం మనం చూడొచ్చు, ఇప్పుడు కూడా బయట మార్కెట్స్లో మాల్స్లో చూసుకుంటే ఒక మాస్క్ ఉండట్లేదు, అజాగ్రత్తగా వెళ్తున్న పరిస్థితి. మళ్ళీ రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుందో కూడా తెలియని ఒక క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పచ్చు. యా, మీరు అన్నది కరెక్ట్ అండి. పాపం తెలియక చేస్తున్నవి అని నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే ఒక్క ఐసీయూ బెడ్లో పడుకొని ఆక్సిజన్ ఇస్తేనే ఎమర్జెన్సీ అని కాదండి. సడన్గా కాలేయం దెబ్బతింది, సడన్గా గాల్బ్లాడర్ దెబ్బతింది, సడన్గా గుండెపోటు వచ్చింది, అది ఎమర్జెన్సీ కాదా? అందరూ ఐసీయూలో పడుకొని 10 రోజులు ఉంటేనే ఎమర్జెన్సీయా? కాదు కదా. మేము అదే చెప్తున్నాం, 2020, 2021లో ఏదైతే భీకరమైన విలయతాండవం కోవిడ్ చేయించిందో అలాగే రావాలని రూల్ లేదు, శత్రువు ఏ రూపంలో అయినా రావచ్చు. సో ఈసారి దెబ్బ ఎలా ఉంటుంది అది మనం చెప్పలేం. సైలెంట్గా చాప కింద నీరులా ఆ స్పైక్ ప్రోటీన్ లోపలికి వెళ్ళిన తర్వాత మీ కిడ్నీస్ని దెబ్బతీస్తుందా, మీ హార్ట్ని దెబ్బతింటుంది. చాలామంది చూస్తున్నాం సడన్ డ్రాప్ డెడ్, గుండెపోటు, ఏదో మాట్లాడుతూ ఏదో పార్టీ మీటింగ్ పోతూ గుండెపోటు వచ్చిందని హాస్పిటల్లో షిఫ్ట్ చేసి టక్మన పడిపోతున్నారు. ఇవన్నీ దేనికి? స్పైక్ ప్రోటీన్. ఒకటే మాట, ఆ స్పైక్ ప్రోటీన్ ఎక్కడి ఉంది? కోవిడ్లోనే ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు పాము కాటేస్తే ఆ విషం లోపలికి వెళ్తుంది, పాము పారిపోతుంది. కోవిడ్ కూడా అంతే. సో ఒక్కసారి కోవిడ్ వచ్చింది అని అంటే అప్రమత్తంగా ఉండాలి, డాక్టర్ ఫాలో అవ్వాలి, ఇన్స్ట్రక్షన్ చెప్పింది వినాలి. మీరు చెప్పింది అయితే నిజమే అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే మనం గతంలో చూసాం, కోవిడ్ తరువాత చాలా అకాల మరణాలు చూసాం మనం. సడన్గా కింద పడిపోవడం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గుండెపోటు రావడం. అంటే ఒకనొక సమయంలో గుండెపోటు అనేది పెద్దవాళ్ళకే వస్తుంది అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు 5వ తరగతి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తుంది. చిన్న చిన్న పిల్లలకి కిడ్నీ ఫెయిల్, లివర్ డ్యామేజ్ ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ మూల కారణం మాత్రం ఇక్కడ కోవిడ్ అనేది తెలుస్తుందని చెప్పచ్చు. ఇంకొకటి కూడా అండి, అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రచురించిన మెడికల్ జర్నల్స్లో ఇది మనం చెప్పుకోవాలి. ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో తల్లులు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కోవిడ్ వచ్చిందో వారికి పుట్టబోయే పిల్లలకు కూడా ఆ స్పైక్ ప్రోటీన్ చేంజెస్ వస్తున్నాయిట. అంటే న్యూలీ బార్న్, ఒకవేళ తల్లి గర్భంలో ఉంది, ఆమె కోవిడ్ సోకింది అనుకోండి, వారికి పుట్టబోయే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఎస్, ఇది ట్రాన్స్మిట్ అవుతుంది, ఇది ఆ బ్యారియర్ని దాటుతుంది అని అంటున్నాం. అది వ్యాక్సినేషన్లో కూడా ఇదే మార్పు జరుగుతుంది అని అంతర్జాతీయంగా ఏదైతే ఇంటర్నేషనల్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, మోడర్నా కానీ, ఫైజర్ కానీ, ఆస్ట్రాజెనికా కానీ, ఇలాంటి వ్యాక్సిన్ మీద జరిగిన పరిశోధనలో కూడా అది చెప్తున్నారు. తల్లి వ్యాక్సిన్ తీసుకుంటే పుట్టబోయే పిల్లలు కూడా ఈ కోవిడ్ మార్పులతోని జెనెటిక్ చేంజెస్తోని పుట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవ్వరు కూడా అవేర్నెస్లో అయితే లేరని చెప్పొచ్చు సార్. మరి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు చివరిగా? ప్రజలందరికీ ఒకటే
మీ అందరి శ్రేయోభిలాషిగా అందరూ చక్కగా ఉండాలని కోరుకునే వాళ్ళ వైద్యుల్లాగా ఇల్లంతా తగలబడిన తర్వాత ఏం చేయాలని నెత్తి మీద చేతులు పెట్టుకొని ఉండకండి. అప్రమత్తంగా ఉండండి. కుటుంబాన్ని కాపాడుకోండి. చిన్న విషయమే ఇది స్టార్టింగ్‌లో. వదిలిపెడితే పెద్దగా అవుతుంది. పాము చిన్నదైనా విషం గట్టిదే ఉంటుంది. అందుకనే ప్లీజ్ బీ క్లియర్. కోవిడ్ రాకుండా కాపాడుకోండి ఫస్ట్ పాయింట్. వచ్చిందని అంటారా, డాక్టర్ సలహాలు తీసుకోండి. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా దగ్గరుండి మీరు చూసుకోవాల్సిన బాధ్యత అట్ సిటిజన్ లెవెల్లో బాధ్యత. ఒక పౌరుడి లెవెల్లో ఏం చేయాలి? క్రికెట్ స్కోర్ లాగా ఎంతమంది పోయారు, ఎంతమందికి వచ్చింది అది మనకు అవసరం లేదు. వచ్చింది అని చెప్పారు, అప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. పిల్లం బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండి. వైటమిన్ డి, జింక్, మెగ్నీషియం, కాల్షియం, వైటమిన్ సి మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇమ్మీడియట్గా టెస్ట్ చేయించుకోండి. తక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, దగ్గరలో ఉన్న డాక్టర్ని. ఈ వైటమిన్స్ కనుక చక్కగా ఉన్నాయనుకోండి, ఎంత ఉన్నా కూడా తొందరగా ఆ టాక్సిన్ మనకి ఎక్కకుండా మనం బయటపడే అవకాశం ఉంటుంది. సో చూడొచ్చు, అంటే కోవిడ్ అనేది మనతో పాటే ఉంది, అది ఎప్పటికీ అంతం అవ్వదు అనేది మాత్రం అర్థమవుతుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ జనాలు మాత్రం త్వరగా ఇప్పటికైనా సరే అవేర్నెస్ తెచ్చుకొని అతి జాగ్రత్తగా ఉండాలి. ఇంటిల్లి పాది కూడా సురక్షితంగా ఉండాలి అంటే కొంచెం జాగ్రత్త, పరిశుభ్రత అనేది కూడా ఉండాలి అనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ హరీష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.